హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్టార్ వినల్. బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే పొద్దున్నే నా బ్లాగ్ అనేది కాఫీతో స్టార్ట్ అయిందండి. ఇంకా పొద్దున్నే కాఫీ అయితే పెట్టేసుకుంటా ఉన్నాను. ఒక పక్క అయితే రైస్ అయితే నానబెట్టి ఉంచాను. కొద్దిగా రైస్ నానితే మెత్తగా ఉంటుంది, రైస్ అనేది పొడి పొడిలాడుతూ మెత్తగా ఉంటుందని చెప్పేసి రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఒక పక్క అయితే రైస్ కూడా అయిపోయిందనమాట. తర్వాత అయితే ఇది కాఫీ పౌడర్ నిన్న డీమార్ట్లో తెచ్చినాను. అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈరోజు ఓపెనింగ్ చేసిన, ఆల్రెడీ ఒకటైతే వాడి చూసినాను అనమాట. బాగుంటుంది కాఫీ పొడి అయితే. ఇప్పుడు మళ్ళీ అయితే అదే తెచ్చుకున్నాను. పాలు కాంచుకొనేసి తర్వాత కాఫీ పొడి పక్కన వేసుకొనేసి బ్రూ ఇన్స్టా కాఫీ పొడి అంట, చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. పాలు అయితే కాంచుకొని వేసినాను. ఇప్పుడైతే పాలు కూడా అందులోకి వేసుకుంటా ఉన్నాను. ఇంకపోతే పొద్దున్నైతే మనం కాఫీ అనేది కొంచెం తాగితే మనకు ఎనర్జీ వస్తుందన్నమాట. ఎంత పని అయినా చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. అందుకనేసి ఒక పక్క వంట చేసుకుంటానే ఒక పక్క అయితే కాఫీ కూడా చేసుకున్నాను. అయితే మాత్రం ఈ కాఫీ పొడి చాలా టేస్ట్గా ఉంటుందండి. కాఫీ పొడి కాదు, బ్రూ పొడి అనమాట. అస్సలు పాలలోకి వేస్తే మొత్తం ఎలా కరిగిపోతుందంటే అస్సలు వేసినట్టే అనిపించదు, అంత టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఇక్కడైతే రైస్ కూడా ఉడికిపోయింది. పొద్దున్నే ఇంకా పిల్లలకైతే స్కూల్ టైం అయిపోతుంది, హడావిడి. ఓ పక్క ఇంట్లో పని చేసుకుంటానట్లే వంట చేసుకుంటా తర్వాత వీడియో అయితే చేస్తానన్నమాట. కాఫీ ఏమో అయ్యింది, కాఫీ తాగదామంటే రైస్ ఉడికింది కదా, మళ్ళీ రైస్ మెత్తబడిపోతుందని చెప్పేసి రైస్ అయితే ఇక్కడ గంజి అయితే వంచేస్తాను అనమాట. కొంతమంది అయితే గంజి అయితే అన్నంకి సరిపడా చేస్తారు, అది నా చేత రాదండి. నేనైతే అన్నం గంజి అయితే వంచుతాను. రైస్ కుక్కర్ అయితే ఉన్నది కానీ అది మొత్తం చెడిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ తెచ్చుకోలేదు. రైస్ కుక్కర్లో అన్నం తింటే మంచిది కాదని చెప్పేసరికి కొంతమంది ఇట్లా వండితే మంచిది కాదు ఇది అదని చెప్పేసి సరేలని చెప్పేసి రైస్ కుక్కర్ అయితే తెచ్చుకోలేదన్నమాట. గ్యాస్ మీదనే అన్నం కూడా వండేసుకుంటాను. తర్వాత ఇంకా అయితే అయ్యిందిలే అని చెప్పేసి అన్నం వంచేసి తర్వాత కాఫీ అయితే తాగేద్దామని చెప్పి కాఫీ అయితే వేసుకుంటున్నాను. అయితే కాఫీ చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. కాఫీ అయితే తాగేద్దామని తాగేస్తున్నాను. ఇక్కడైతే రైస్ అయితే కదా కర్రీ ప్రిపేర్ చేద్దామనేసి కర్రీ ఇవాళ బఠానీ బంగాళదుంప కర్రీ అనమాట. ఆ కర్రీ నేను ఎలా చేస్తానో అనేది మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా చేస్తారు, కాకపోతే నేను ఎలా చేస్తానో అనేది మీకు కూడా కొంచెం చేసి చూపిస్తాను. పల్లీలు అయితే వేపుకున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా పల్లీలు మరీ ఎక్కువ లేకుండా కొంచెం దోరగా వేపుకోవాలన్నమాట. ఇగో ఇలా వేపుకుంటే కూర టేస్ట్ ఉంటుంది. మరీ ఎక్కువైతే వేపుకోకూడదు, ఎందుకంటే కర్రీలో ఎక్కువ వేపుకున్నామంటే అది కర్రీ ఉడికిద్ది కదా, అప్పటికి బాగుండదు అనమాట. ఇక్కడైతే మిక్సీలో పట్టుకుండేది నేను ఏమేమి వేసుకుంటున్నా, చెక్క, లవంగం, అలాగే కొద్దిగా కొబ్బరి పొడి అనమాట. ఇది కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేసేసుకుంటా ఉన్నాను. ఈ మూడు వేసి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఆ మూడు వేసి మిక్సీ పట్టుకోవాలి. అది మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పల్లీలు కొద్దిగా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే కూర అనేది టేస్ట్ వచ్చింది, తర్వాత కొంచెం చిక్కగా ఉంటుందన్నమాట, గ్రేవీ అనేది వచ్చింది. అందులోకి కొద్దిగా
వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు 2 కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇలా వేస్తే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నేను చేసే విధానము మీరు కూడా చేసి చూడండి. మీకు నచ్చుతుందో లేదో మీకు కూడా తెలుస్తుంది. తర్వాత వచ్చేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాను. అవి మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇదిగో ఇలా వచ్చిందనమాట. అదే మీకు చూపిస్తున్నాను. ఇలా మరీ అంత నున్నంగా లేకుండా అలా మిక్సీ పట్టుకుంటే చాలు. ఇక్కడైతే బాండి పెట్టుకున్నాను అనమాట కర్రీ చేసేకి. ఇప్పుడైతే ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. ఆయిల్ బాగా వేడెక్కాలి. ఎందుకంటే ఇది కొంచెం ఎలాస్టిక్ పెనం కదా, నిదానంగా ఆయిల్ వేడెక్కుతుంది అనమాట. అందుకనేసి కొద్దిగా ఆయిల్ కూడా వేడెక్కాలన్నమాట. ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడైతే అందులోకి జీలకర్ర అయితే వేసేసుకుందాం. కొద్దిగా జీలకర్ర వేసేసుకుందాం. అందులోకి తాలింపు గింజలు కూడా వేసేసుకున్నాం. ఆ తాలింపు గింజలు అనేది బాగా నూనెలో చిటపటలు ఆడాలన్నమాట. లేదంటే ఫ్లేవర్ అనేది రాదు. అలా తాలింపు గింజలు కూడా మొత్తం చిటపటలు ఆడే వరకు ఆయిల్లోనే వేపాలన్నమాట. ఇప్పుడైతే ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు కూడా కొద్దిగా బ్రౌన్ కలర్, మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకుంటే చాలు. తర్వాత కరివేపాకు, పచ్చి కరివేపాకు ఉంటే వేసుకుని, నా దగ్గర అయితే పచ్చి కరివేపాకు లేదు, ఎండు కరివేపాకు కొద్దిగా ఉంటే కొద్దిగా లేదన్నట్టు వేసాను ఫ్రెండ్స్. పచ్చి కరివేపాకు అయితే బాగా టేస్ట్ ఉంటుంది. నా దగ్గర లేదు కదండి, అందుకే ఎండు కరివేపాకే కొద్దిగా అయితే వేసాను ఫ్రెండ్స్. అలాగే టమాటాలు కూడా వేసేసుకుంటా ఉన్నాను. టమాటాలు కూడా నూనెలోనే బాగా వేపాలన్నమాట. ఇగో ఇలా నేను వేసుకునేది చిన్నవి 2-3 చిన్న టమాటా వేసి కట్ చేసుకున్నాను అనమాట. ఎక్కువైతే వేయలేదు ఫ్రెండ్స్. ఇగో ఇలా నూనెలో అయితే మగ్గినవి అనమాట టమాటాలు. అలాగే బంగాళదుంప కూడా వేసేసుకున్నాము. టమాటాలు అయితే వేయకున్నాయి. బంగాళదుంప ఆల్రెడీ పైన పొట్టు తీసేసి శుభ్రంగా కట్ చేసి కడిగేసుకొనేసి ఉప్పులు అయితే తీసుకున్నాను అనమాట. ఇంకిప్పుడు బంగాళదుంప కూడా అందులో వేసి నూనెలో వేపాలన్నమాట. ఇవి నైట్ నానబెట్టుకున్న ఎండు బఠానీలు అనమాట. అవి కూడా దాంట్లోకి వేసేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఈ 3 వేసేసరికి కూర కాంబినేషన్ ఒక రకంగా కనపడుతుంది కదా. ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు అన్నట్టుగా కనపడుతుంది. బఠానీలు అయితే మనకి ఎన్ని కావాలో అన్ని నైట్ నానబెట్టేసుకుని పెట్టుకుంటే తెల్లవారికి బాగా మెత్తబడిపోతాయి కదా, కుకింగ్ కూడా బాగా ఉడికిపోతాయి. అవి కూడా ఒక్కసారి నూనెలో అలా వేపుదాం, పచ్చివాసన లేకుండా ఉంటాయని చెప్పేసి నూనెలో అయితే వేపేస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అవి మొత్తము ఈ ముక్కలలోకి వేసేయాలన్నమాట. ముక్కల్లోకి వేసేసి అస్సలు నీళ్ళు అనేది వేయలేదు ఫ్రెండ్స్, మొత్తం ఒట్టిగానే మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. వేస్తే మిక్సీ పట్టి నీళ్ళు కూర అనేది అందుకని నీళ్ళు వేయకుండా పట్టుకో. ఇప్పుడు ఆ మసాలా అనేది నూనెలో కొద్దిగా అలా వేపాలి. తొందరగా వేసుకుంటే మసాలా వాసన అనేది, పచ్చి వాసన అనేది పోయిద్ది అన్నమాట. ఇవన్నీ ఇలా ఉప్పులకి మొత్తం నూనెలోనే వేపి మొత్తం మిక్సింగ్ చేసి కలుపుకోవాలన్నమాట. ఇలా నూనెలో వేపితే ఆ పచ్చి వాసన పోయి స్మెల్ అనేది సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. ఒక్కసారి చేసి చూడండి, కర్రీ ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది.
ఇప్పుడైతే అందులోకి మనకు కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలా. ఎక్కువ తక్కువ మనకు తెలుసుగా, కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలా. ఆ తర్వాత అయితే ఇందులోకి కొద్దిగా కారపొడి వేసుకోవాలి. కారం పొడి అంటే మేమైతే కర్రీలోకి కారం అనేది ఎక్కువ వేసుకోం ఫ్రెండ్స్. పిల్లలు అయితే కారం తినరు, అందుకని కొద్దిగానే వేసినాను అనమాట. అలాగే కొద్దిగా పసుపు వేసేసినాను. తర్వాత వచ్చేసి ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసేసుకున్నాం. ఈ ధనియాలు మిక్సీ అదే మిషన్ పట్టించుకున్నారు ఫ్రెండ్స్. బాగా టేస్ట్గా ఉంది. ధనియాలు బాగా వేపుకొని మిక్సీ పట్టుకోవడం అన్నమాట. పౌడరు బాగుందన్నమాట టేస్ట్. ఏ కర్రీలోకి వేసినా కూర టేస్ట్ అనేది బాగా వచ్చింది. ఇప్పుడైతే ఇవన్నీ వేసేసినాం కదా, ఈ మొత్తం మిక్సింగ్ అయ్యేటట్టు కలుపుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి కొద్దిగా నీళ్ళు పోసుకున్నాను. ఇప్పుడైతే మనకు గ్రేవీ కావాలి కదా, మేమైతే గ్రేవీ ఉంటేనే గట్టిగా ఉంటాయి కాదు, చపాతీ లెగ్ కానీ రైస్ లెగ్ కానీ కావాలి అనుకుంటే కొద్దిగా నీళ్ళు కష్టాన్ని వేసుకుంటున్నాం. మేమైతే నీళ్ళు ఎక్కువగానే వేస్తాము. గట్టిగా ఉంటే పిల్లలు కూడా తినాలనిపించదు, పిల్లలు తినరు, మేము తినము. కాబట్టి మేమైతే కొద్దిగా నీళ్ళు అయితే వేసుకుంటాం ఫ్రెండ్స్. మనకు ఎంత గ్రేవీ కావాలో అన్ని నీరు పోసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మాకైతే గ్రేవీ అయితే ఉండాల్సిందే. ఇందులోకి చపాతీ కానీ రైస్ కానీ ఏదైనా కానీ చేసుకొని తింటే సూపర్గా ఉండిద్ది. నేనైతే సాయంత్రం ఈ కర్రీ ఉంటుంది కదా, చపాతీనే చేద్దాం అనుకుంటున్నాను. కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి కర్రీ ఉడికింది కదా, ఆయిల్ అనేది చుట్టూరా ఈ ఆయిల్ అనేది పైన తేలుకుంటుంది. అప్పుడు కర్రీ ఉడికిపోయినట్లు సమానం అన్నమాట. కర్రీ కూడా కొంచెం గట్టిపడింది. కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సరేనండి, ఈ కర్రీ విధానం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదండి ఇవాల్టి వ్లాగ్. సరేనండి, బాయ్.